రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ 7A సమర్పణ ఎక్సోడిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్ తొలి సెమీఫైనల్స్ మొదటి భాగం. విజయవాడ నడిబొడ్డున ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ చిరంజీవులందరూ గడాలు విప్పుకుంటున్నారు. ముందుగా వారికి మీ ఆశీస్సులు తెలియజేయండి హర్షధ్వానాలతోటి. అలాగే ఈ సంచిక ప్రత్యక్ష వీక్షకులైన మీకు, పరోక్ష ప్రేక్షకులైనటువంటి లక్షలాది మంది టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న మహానుభావులందరికీ కూడా మా పాడుతా తీయ బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. విజయ వాటికగా శ్రీ కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యదలో చోటు చేసుకుని బెజవాడగా ప్రసిద్ధి పొంది విజయవాడగా ప్రాచుర్యాన్ని పొందుతోన్న ఈ నగరం కళలకు కాణాచి. ఎందరెందరో సంగీత విద్వాంసులకు, సాహితీవేత్తలకు, సినీ రచయితలకు, దర్శకులకు, నటీనటులకు పుట్టినిల్లు ఈ విజయవాడ. తెలుగు సినీ రంగానికి పునాదులు కూడా ఈ విజయవాడలోనే పడ్డాయంటే అతిశయోక్తి కాదు. కృష్ణా తరంగాల సారంగ రాగాలు ఎందరినో ప్రభావితం చేశాయి. ఆ వివరాలను సవివరంగా వచ్చే వారం వివరిస్తాను మీకు. ముందుగా ఈనాటి ముఖ్య అతిథిని మీకు పరిచయం చేస్తాను, అది నా కర్తవ్యం. శ్రీ ఉన్నికృష్ణన్ ప్రముఖ గాయకులు. శ్రీ కె రాధాకృష్ణన్, శ్రీమతి డాక్టర్ హరిణి దంపతులకు చెన్నైలో జన్మించిన చిరంజీవి ఉన్నికృష్ణన్ 3 ఏళ్ల వయసులో గతి తప్పకుండా తాళం వేసేవాడు. 6 ఏళ్ల వయసులో శృతి శుభగంగా భక్తి గీతాలను ఆలపించేవాడు. 11 ఏళ్ల వయసులో విఎల్ శేషాద్రి గారి దగ్గర 6 ఏళ్ల పాటు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందాడు. అకస్మాత్తుగా సంగీతం నుండి క్రికెట్ వైపు దృష్టి మళ్ళింది. అయితే తల్లిగారి ప్రోద్బలంతో తిరిగి డాక్టర్ ఎస్ రామనాథన్ గారి దగ్గర చేరి శాస్త్రీయ సంగీత రీతులను ఆకళింపు చేసుకున్నాడు. ఇప్పటికీ సావిత్రి సత్యమూర్తి గారి దగ్గర, ప్రొఫెసర్ ఎస్ఆర్ జానకీరామన్ గారి దగ్గర సంగీతంలో శిక్షణ పొందుతూ ఉన్న ఈ నిత్య విద్యార్థి 200 మ్యూజిక్ ఆల్బమ్స్కు గాత్రమిచ్చాడు. దేశ విదేశాల్లో 3000కు పైగా శాస్త్రీయ సంగీత కచేరీలు చేశాడు. ప్రముఖ దర్శకుడు రాజీవ్ మీనన్ ద్వారా ఉన్నికృష్ణన్ ఆల్బమ్ విన్న ఏఆర్ రెహమాన్ సినిమాలలో తొలి అవకాశాన్నిచ్చాడు. 1994లో విడుదలైన కాదలన్ తెలుగులో ప్రేమికుడుగా అనువదించబడింది. తర్వాత పవిత్ర చిత్రాల్లోని పాటలకు గాను ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఉన్నికృష్ణన్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఇంతవరకు సుమారు 2000 మధుర గీతాలను ఆలపించాడు. ఆకాశవాణి, దూరదర్శన్లలో ఏ టాప్ గాయకుడిగా అరుదైన గుర్తింపునందుకున్న ఉన్నికృష్ణన్ను మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పురస్కారాలతో పాటు ఇషై పేరుళి, కలైమామణి వంటి అవార్డులు ఎన్నో వరించాయి. తనకు నచ్చిన పాటలనే పాడుతూ నచ్చని పాటలను పాడలేనండి అంటూ మృదువుగా తిరస్కరించే ఆ మధుర గాయకుణ్ణి సాదరంగా వేదికపైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు యూ సార్. God bless you, God bless you. ரொம்ப சந்தோஷம், ரொம்ப 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 ஆனந்தமாக இருக்குது. I'm very very grateful for your time given for this program. Kindly take your seat, the first one. ఈ వారం ఈ సంచిక అయిన తర్వాత తరువాతి వారం మరో సంచిక అయిన తర్వాత ఈ 6 మందిలో తక్కువ మార్కులు పొందిన ఒక్కరు నిష్క్రమించక తప్పదు.
ప్రతిసారి మనవి చేసుకుంటున్నట్టుగానే నిష్క్రమిస్తున్నటువంటి గాయకులు కానీ గాయని కానీ తక్కువ స్థాయి వారని మాత్రం అనుకోకండి. ఈ చిరంజీవులందరికీ ఇక్కడ ఒకే అవకాశం ఇస్తున్నాం, ఒక్కసారే పాడే అవకాశం వస్తుంది. ఆ పాటలను ఎంపిక చేసుకున్న పాటలకి ఒక్క అవకాశంతో న్యాయం చేయడం అనేది ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. లెక్క కోసం అని చెప్పి సెమీఫైనల్స్ దాటి ఫైనల్స్కి వచ్చేసరికి ఇంతమందే సంఖ్యాపరంగా ఉండాలి అనుకుంటాం తప్ప మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి మీరు వీళ్ళని గమనిస్తే వీళ్ళు నేనిచ్చే సలహాలు కానీ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు ఇచ్చే సలహాలు కానీ ఆచరిస్తూ వాళ్ళను వాళ్ళు ఎంత దిద్దుకొని ఎంత ముందుకు వెళ్తున్నారో ఆలోచిస్తే చాలా అభినందనీయమైనటువంటి అద్భుతాలను సాధించగలరనే నమ్మకం కలుగుతోంది. మరొక పర్యాయం వీళ్ళ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ మీరు ఆశీర్వదించండి చిరంజీవులందరినీ. మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతో ప్లీజ్. సూర్యకార్తిక్, స్వాగతం నీకు. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి రచన, కీరవాణి సంగీతం. గానం చేసిన వారు కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని. గంగోత్రి సినిమా నుంచి గలగల గంగోత్రి అన్న మంచి పాట, అద్భుతమైన పాట. శుభం, ఆల్ ది బెస్ట్. వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడనీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భువిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి. మంచు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననముందిన విరజావాహిని విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని హత్తింటికి సిరుల నొసగు అలకనందవై సగర కులము కాపాడిన భాగీరథివై బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి 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 గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి. పసుపు కుంకుమతో పాలు
పన్నీటితో శ్రీగంధపు ధారతో పంచామృతాలతో అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ గంగోత్రికి జరుగుతున్న అభ్యంగన స్నానం. అమ్మా గంగమ్మ, కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడద్దని, గోదారికి కావేరికి ఏటికి సెలయేటికి కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీతో బుట్టువులందరికీ చెప్పమ్మా మా గంగమ్మ. జీవనదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపులా పారాణి రాణిగా, శివుని జటలనే తన నాట్య జతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా, గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా, జలది వెనతలకు పోసె జనని గంగా భవాని, ఆమె అండ మంచు కొండ వాడని సిగ పూదండ గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి హరి హరి పుత్రి, గల 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 గంగోత్రి హిమగిరి హరి హరి పుత్రి, జీవన వాహిని హిమగిరి హరి హరి పుత్రి, గల 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 గంగోత్రి హిమగిరి హరి హరి పుత్రి. Surya Karthik, Sir, how are you? fine sir. Superb. Thank you sir. Very nice voice and nice throw, nice Shruti Suddham, and Thank you, sir. good feel also. You sang very well. I liked it very, very much. Thank you sir. Thank you. That is when you sing in the higher octaves, try not to look too much up. Just remember that. Because when you look too much up, sometimes the voice projection becomes a little different. Otherwise, very effective, very nice singing. Keep it up. Very different voice. Thank you. So that's keep it up. Thank you Very sir. nice. జస్ట్ ఎక్సలెంట్. Thank you sir. బికాస్ ది డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఈ పాటలో ఎంత ఉందో నాకు తెలుసు. మామూలుగా అయితే ఇంత పెద్ద పాటను పెట్టడం కష్టం సినిమాలో. దెర్ ఆర్ టూ మెనీ లైన్స్. దాన్ని అంత అందంగా కంపోజ్ చేశారు కీరవాణి గారు. ఆయనే పాడారు కూడా. ఎందుకంటే పాడుతున్నప్పుడు కూడా మీకు ನಮ್ಮ మరగదమణి ద మ్యూజిక్ అవరే పాడినారు ఇంత పాట ఒరిజినల్లా సింగింగ్. ఆయన చాలా శృతిశుభ్రంగా పాడతాడు. హీ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ డైనమిక్స్. ఆయన వాయిస్లో ఒక చిన్న గమ్మత్తైన డైనమిక్స్ ఉంది. అది ఇమిటేట్ చేయకుండా దానికి దగ్గరగా తీసుకొచ్చాడు కార్తీక్. అతను వాయిస్ని ఇమిటేట్ చేయలేదు, కానీ ఆయన పాడిన పద్ధతిని చాలా దగ్గరగా తీసుకొచ్చాడు. అది చాలా అభినందనీయమైనటువంటి పని. మిగతా ఎలా పాడినా బాగుండదు ఈ పాట. నాకు చాలా నచ్చింది ఏంటంటే పాడే పద్ధతి ఒకటి, ఒక్క అక్షర దోషం కూడా రాలే పాడుతున్నప్పుడు. ఎక్కడ ఒక్క తప్పు కూడా చేయలేదు అతను చేసిన తప్పల్లా ఏంటంటే కోరస్ పాడుతున్నప్పుడు కూడా వాళ్ళతో కలిసి పాడాలని ప్రయత్నించాడు. అంటే పాట అన్నిసార్లు విన్నాడు, నేర్చుకున్నాడు కాబట్టి అది కూడా అతనికి వచ్చేసింది. వదిలితే బ్యాక్గ్రౌండ్ కూడా పాడేటట్టున్నాడు. అండ్ మా మ్యూజిషియన్స్ ఎంత బాగా వాయించారు ఈ పాటకి, ఎంత బాగా వాయించారు. పాటకి ఇంత జీవం పోయడానికి మీరు ఎంత కృషి చేసి ఉంటారని ఆలోచిస్తే మనసు గంగోత్రిలా ఉప్పొంగుతోంది. శుభం భూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం నీ
దర్శనం మరి దొరకునా క్లీన్ అండ్ నీట్ ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావు వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా. Excellent.